పార్టికల్స్లోని మనం ఫ్లూయిడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మనకి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవి మనం ఎలాగా చేయాలి, సో ఏ రకంగా మనం చేసుకుంటే దాని తాలూకా అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. అయితే మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనం ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్లోకి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఈ మెనూలోని ఎన్ పార్టికల్స్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఎన్ పార్టికల్స్లోని ఏం చేయాలంటే మనం ఒక ఫ్లూయిడ్ టైప్ లాంటిది నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఓకే, సో మరి ఫ్లూయిడ్ లాంటిది నేను క్రియేట్ చేయాలనుకుంటే సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఎన్ పార్టికల్స్లో పార్టికల్ని క్రియేట్ చేయడానికి అవుతుంది. కానీ ఇక్కడ మనం ఫ్లూయిడ్స్ అనే ఒక మెనూకి వచ్చేస్తే ఇక్కడ నాకు 2D కంటైనర్ ఉంటుంది, అలాగే 3D కంటైనర్ ఉంటుంది. సో 2D అయినా 3D అయినా బోత్ ఆర్ సేమ్స్, మనకి పెద్దగా తేడా ఏమి ఉండదు. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3D కంటైనర్ని మనం ఇలాగా క్లిక్ చేసుకుంటే నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక కంటైనర్ అనేది నాకు క్రియేట్ అవుతుంది, అంటే విత్ ఎమిటర్తో క్రియేట్ అవుతుంది. సో ఎమిటర్తో క్రియేట్ అయిన తర్వాత మనము ఇక్కడ ఫ్లూయిడ్స్, సో ఫ్లూయిడ్స్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ ఫ్లూయిడ్స్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్టెండెడ్ ఫ్లూయిడ్స్లో ఏం చేయాలంటే సో మనం ఇక్కడ 5 అట్లాగే 5 అని మనం ఇక్కడ దీని తాలూకా వాల్యూ ఇచ్చేసి సో దీన్ని ఏం చేయాలంటే మనం అప్లై చేయాలి. సో అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్టెండెడ్ వై అండ్ వై వాల్యూస్లో మనం తీసుకొని ఈ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేసుకోండి. ఒకవేళ అవని పక్షంలో దీన్ని ఏం చేస్తారంటే మనకి ఆర్ అనేది ఉంటుంది స్కేలింగ్. సో జస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ కంటైనర్ని కొంచెం ఎన్లార్జ్మెంట్ మనం చేసుకోండి. సో అది అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని మౌస్ని మనం ఇలా రొటేషన్ చేసుకుంటాం. అది అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క కంటైనర్ అంటే ఇది పార్టికల్ ఎమిటర్ ఏదైతే ఉందో దాని తాలూకా పొజిషన్ మనం మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ ఏం చేస్తామంటే టైం లైన్లో మనకి ఫ్లూయిడ్ కంటైనర్ అనేది ఎక్కువగా రావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక 500 టైం లైన్ని ఇంక్రిమెంట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను దీన్ని ప్లేబ్యాక్ చేస్తాను. సో ప్లేబ్యాక్ చేస్తే నాకు ఇక్కడ ఏమైందంటే ఫ్లూయిడ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, అయితే ఫ్లూయిడ్ క్రియేట్ అయింది కానీ మనకి అంత ఎక్కువ ఫ్లూయిడ్ అయితే మనకి రావట్లేదు. ఓకే, సో మరి మనకి ఫ్లూయిడ్ కంటైనర్ అనేది ఎక్కువ పర్సంటేజ్లో మనకి రావాలి కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకి క్రియేట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులోని నర్బ్స్లోకి వెళ్ళి నర్బ్స్లో సర్కిల్ అని చెప్పి మనం క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఒకటి సర్కిల్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎమిటర్ని అలాగే ఈ యొక్క సర్కిల్ని షిఫ్ట్తో మనం సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఈ ఫీల్డ్స్లో ఏం చేయాలంటే మనం దీన్ని కూడా మనం కంబైన్డ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం యూజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ సోర్స్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో
సో ఇక్కడ ఏం చేస్తామంటే యూజ్ సెలెక్టెడ్ యాజ్ అ సోర్స్ అని మనం ఇచ్చేసాం. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ప్లే చేసాం అనుకోండి. సో ఫ్లూయిడ్ అనేది మనకి అంత ఎక్కువ శాతంలో అయితే నాకు ఇక్కడ ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో మరి అది అలా ప్రొజెక్ట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కంటైనర్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ కంట్రోల్ ఏ అనేది మనం ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ ఏ అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎమిటర్ అంటే కంటైనర్ తాలూకా ప్రాపర్టీస్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే కంటైనర్ తాలూకా బేసిక్ పారామీటర్స్లోని కంటెంట్ టైప్ అంటే ఇక్కడ కంటెంట్ మెథడ్ అనేది మనం మార్చవసరం లేదు. అలాగే ఇక్కడ మనకి అంటే మనం బేసిక్గా ఏంటంటే దాని తాలూకా డిస్ప్లేయింగ్ టైప్లో కానీ లేదంటే ఈ యొక్క షేడింగ్ టైప్స్లో కానీ మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే మనకి అది ఎక్కడ మనం మార్చుకోవాలి అనేది ఇక్కడ మనం ఏం చేయాలంటే కంటైనర్ కానీ లేదు అంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమిటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎమిటర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఎమిటర్ తాలూకా ప్రాపర్టీస్ కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే బేసిక్ ఎమిటర్ టైప్లోని ఎమిటర్ టైప్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం కర్వ్ అని మనం ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం అట్లాగే ఇస్తామో సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే కంటైనర్లో నా తాలూకా ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మోర్ ఎక్స్ప్లోజివ్గా నాకు ఇక్కడ ఎక్స్ప్లోజ్ అవుతుంది అనమాట. అంటే మనకి కావలసిన షేప్లో మనకు కావలసినలాగా మనకి ఇక్కడ క్రియేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ యొక్క ఆప్షన్ ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమిటర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఎమిటర్ దాంట్లో మనం ఏం చేయాలి, బేసిక్ ఎమిటర్ టైప్లో కర్వ్ అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకనంటే మనం ఇక్కడ కర్వ్స్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి సో మనం ఇట్లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అంతా అయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనం ఈ యొక్క కంటైనర్ని అంటే ఏది ఈ రెండాటిని కూడా మనం ఇక్కడ ఇలా సెలెక్షన్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక పొజిషన్ అంటే దాని తాలూకా పొజిషన్ని నేను ఇక్కడ మార్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ కంటైనర్ని సెలెక్షన్ చేసుకొని అంటే కంటైనర్ తాలూకా ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే డిస్ప్లే ఆప్షన్స్ మనకు అవసరం లేదు. అలాగే ఇక్కడ నాకు సర్ఫేసెస్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ అనేది మనకి ఉంటుంది. సో సర్ఫేసెస్ అనే ఆప్షన్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, డైనమిక్స్ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం కంటైనర్ డీటెయిల్స్. సో కంటైనర్ డీటెయిల్స్లోని ఇక్కడ మనకి ఏంటంటే ఇది డెన్సిటీ చెప్తారు ఇది. సో డెన్సిటీ కాకుండా మనకి సర్ఫేస్ అని ఒక ఆప్షన్ ఇక్కడ ఇస్తాడు. ఇగోండి, ఈ సర్ఫేస్లో ఏం చేయాలంటే మనం సర్ఫేస్ కింద మనం క్రియేట్ చేసుకుంటే సో ఇక్కడ నేను ఫ్లూయిడ్ని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ రకంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది మనకి మీద నుండి నాకు ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు మీద నుండి కాకుండా దాని తాలూకా అంటే ఇక్కడ ఏంటంటే మనకి కంటైనర్ డీటెయిల్స్లో దాని తాలూకా డెన్సిటీ అంటే డెన్సిటీ ఇక్కడ బౌన్సింగ్ దాంట్లో మనం ఏం చేయాలంటే మనం నెగిటివ్ వాల్యూ అంటే -5 అని ఇచ్చాను అనుకోండి. సో -5 వాల్యూ అని ఇస్తే ఏమవుతుందో నాకు సో బౌన్సింగ్ ఆఫ్ ద కంటెంట్ ఏవైతే ఉంటుందో నాకు అది రివర్స్లోని నాకు ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. అంటే సో మనం ఇక్కడ దీని తాలూకా వాల్యూస్ అంటే ఏదైతే మనకి వాల్యూ అనేది ఉందో
సో ఆ వాల్యూ అనేది మనం మార్చిన దాన్ని బట్టి దాని తాలూకా అవుట్పుట్ అనేది మనం పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ మనం మార్చుకోవడానికి ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క కంటైనర్ని అంటే ఏది ఇప్పుడు ఇక్కడ మనం డెన్సిటీ అనే దాన్ని మనం చేంజ్ చేసుకున్నాం. ఓకే, సో చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే దాని తాలూకా ప్రాపర్టీస్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే రిజల్యూషన్ అని ఒకటి ఆప్షన్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బేసిక్గా రిజల్యూషన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 40 అని ఇస్తాను. అలాగే దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే బేసిక్గా నేను దీన్ని 20 అలాగే దీన్ని నేను 20 అని ఇస్తాను అన్నమాట. సో ఎప్పుడైతే నేను ఈ యొక్క అంటే బేసిక్ రెజల్యూషన్ తాలూకా సైజెస్ అనేది నేను మార్చేసుకున్నానో సో నాకు అవుట్పుట్ కూడా అంటే ఇది సో ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది ఏమవుతుందంటే కొంచెం స్లో అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే ప్రొజెక్షన్ వైజ్గా మనకి ఫ్లూయిడ్ అనేది ఏమవుతుందంటే స్లో కింద నాకు వస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ బేసిక్ పారామీటర్స్ దాంట్లోనే 1 by 1 మనం చూసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ డిస్ప్లే అనేది మనం మార్చక్కర్లేదు, డైనమిక్ స్టిమ్యులేషన్స్ కూడా మనం ఏం మార్చవసరం లేదు. అలాగే లిక్విఫైడ్ కానీ ఆటో రీసైజింగ్ కానీ సెల్ఫ్ యాక్యులేషన్ కానీ ఇక్కడ కంటెంట్ డీటెయిల్స్లో డెన్సిటీ అనేది మనం మార్చేసుకున్నాం. డెన్సిటీ అనేది మనం మార్చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం వెలాసిటీ కూడా అవసరం లేదు. అలాగే మనకి ఇక్కడ కలర్ కూడా అవసరం లేదు. అలాగే టెంపరేచర్ సర్ఫేస్లో మనం మార్చుకున్నాము. అలాగే ఇంకా అవుట్పుట్ అట్లాగే ఇక్కడ మనం షేడింగ్ దాంట్లోకి వస్తే సో షేడింగ్ తాలూకా పారామీటర్స్ అనేవి మనం ఎలా మార్చాలి ఏంటి అనేది మనం చూద్దాం. అయితే ఫర్ సపోజ్ మనం ఇలాగా ఒపాసిటీ అంటే ఒపాసిటీ అనేది మనం మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ క్వాలిటీ అనేది ఇక్కడ మనం మార్చవసరం లేదు. సో దాని తర్వాత షేడింగ్ క్వాలిటీ, సో షేడింగ్ క్వాలిటీ అనేది ఇక్కడ మనం అంటే క్వాలిటీ పరంగా వస్తే మనం ఇక్కడ ఫర్ సపోజ్ ఒక బై డిఫాల్ట్గా మనం ఏమైనా చేంజింగ్ చేసుకోవాలనుకుంటే సో చేంజింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత మనం టెక్స్చరింగ్ రెండరింగ్ సైజు సో ఈ రకంగా ఏంటంటే మనం కంటైనర్ని మనం మోడిఫికేషన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం కంటైనర్లో అంటే ఫ్లూయిడ్ కంటైనర్ ఏదైతే ఉన్నదో అది నాకు ఈజీగా నేను క్రియేషన్ చేసుకోవాలి అంటే సో అప్పుడు ఏం చేయాలి నేను సో నాకు బేసిక్గా ఫ్లూయిడ్ తాలూకా కంటెంట్ అంటే మనం దీన్ని ఏ రకంగా చేస్తే నాకు ఆ అవుట్పుట్ వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దాని తాలూకా ప్రాపర్టీస్ అంటే పాయింట్ టు పాయింట్ ఫస్ట్ ఏం చేయాలి మనం సో ఎమిటర్ని సెలెక్ట్ చేసి ఆ ఎమిటర్లోనున్న ఫ్లూయిడ్ తాలూకా ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ కంటైనర్లో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత దాని తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో దాన్ని ఏం చేయాలి మనం సర్ఫేస్లోకి మనం మార్చాలి. సో సర్ఫేస్లోకి మనం మార్చిన తర్వాత దాని తాలూకా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేయాలి దాని తాలూకా ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ మనం మార్చుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్ని ఇచ్చేసిన తర్వాత డెన్సిటీ ద వాల్యూలోని మనం -5 అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది నాకు
ఫ్లూయిడ్ తాలూకా కంటైనర్ ఏదైతే ఉంటుందో నాకు రివర్స్లో నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మెల్లగా మనం ఏం చేయాలి, సర్ఫేసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి, సో ఈ సర్ఫేసెస్ దాంట్లో మనం సర్ఫేస్ మెష్ అనే దాన్ని మనం టిక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఒక మంచి అంటే ఒక సర్ఫేస్డ్ ఫ్లూయిడ్ అనేది మనకి క్రియేట్ అవ్వడానికి ఇక్కడ ఎక్కువ ఛాన్స్ అనేది మనకి ఉందన్నమాట. ఓకే, సో అది అవుతుంది. సో అలా అయిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని మనం నెక్స్ట్ ప్రాపర్టీ అంటే మనం ఆ నెక్స్ట్ తాలూకా ప్రాపర్టీలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అంటే కంటెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి ఆ కంటైనర్ తాలూకా రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో పార్టికల్ని మనం ఆ పార్టికల్ తాలూకా సైజుని మనం ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే దాని తాలూకా వాల్యూ ఇచ్చేసిన తర్వాత మనకి ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ తాలూకా వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా మనకి అవుట్పుట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం కంపల్సరీగా ఫ్లూయిడ్ తాలూకా రిజల్యూషన్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తే సో ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది మనకి ఓపెన్ అయిన మెథడ్ ఏదైతే ఉన్నదో అది నాకు చాలా స్లోగా ఇక్కడ క్రియేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం అసలు ఈ యొక్క కంటెంట్ అంటే కంటెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మనం ఎలాగా మనం మార్చుకోవాలి, సో ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో రిజల్యూషన్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే షేడింగ్ క్వాలిటీలోకి వెళ్ళాలి. ఓకే, సో షేడింగ్ క్వాలిటీలోకి వెళ్ళిన తర్వాత రెండరింగ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఏం చేయాలంటే దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండరింగ్ క్వాలిటీ అంటే ఏదంటే క్వాలిటీ అనే దాంట్లోకి మనం వెళ్ళిపోవాలి. ఓకే, సో క్వాలిటీ అనే దాంట్లోకి మనం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తాలూకా వాల్యూ అంటే ఇక్కడ మనకి ఏంటంటే షేడింగ్, కలరు, తర్వాత మనకి ఇన్సెంటివ్, ఒపాసిటీ, మ్యాటరు, షేడింగ్ క్వాలిటీ. ఓకే, సో షేడింగ్ క్వాలిటీలో రెండర్ టైప్ ఏం చేయాలంటే మనం స్మూత్ అని మనం పెట్టుకోవాలి. సో స్మూత్ అని మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండరింగ్ సెట్టింగ్స్లో మనం ఏం చేస్తాము, సో రెండరింగ్ దాంట్లోనేమో మనం మాయా సాఫ్ట్వేర్ అని మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాని తాలూకా రెండరింగ్ది మనం ఇక్కడ అవుట్పుట్ మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. అంటే ఆ యొక్క కంటైనర్ అనేది మనకి ఏ రకంగా అంటే ఎంత స్మూత్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనేది మనం ఇక్కడ దీన్ని చూడవచ్చు అన్నమాట. అంటే కంటైనర్ తాలూకా అంటే మనం ఏదైతే ఫ్లూయిడ్ అనేది మనం క్రియేట్ చేసామో సో ఆ ఫ్లూయిడ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేది మనం ఇక్కడ చూడటానికి అవుతుంది అనమాట. అందుకనే సో మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఆప్షను కూడా మనం చేంజింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. సో చేంజింగ్ చేసిన తర్వాత ఆ యొక్క మెథడ్ అనేది మనం ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ షేడింగ్ క్వాలిటీ మనం మార్చేసాము. ఓకే, సో షేడింగ్ క్వాలిటీలో మనం స్మూత్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత మనం ఏంటి చేయాలి నెక్స్ట్ వన్ సో అనేది మనం చూసుకుంటే ఇక్కడ క్వాలిటీ తాలూకా వాల్యూ కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో క్వాలిటీ అనేది మారుస్తే డెఫినెట్గా నాకు ఫ్లూయిడ్ తాలూకా కంటైనర్ ఏదైతే ఉన్నదో అది నాకు అవుట్పుట్ క్రియేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులోని షేడింగ్ అనే దాంట్లో మనం ఒపాసిటీ అనే దాంట్లోకి మనం వెళ్ళాలన్నమాట. ఓకే, సో షేడింగ్ దాంట్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒపాసిటీ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ షేడింగ్ దాంట్లో ఒపాసిటీ దాంట్లో మనం దీన్ని ఇలాగా
మూవ్ చేస్తాను అనుకో. సో మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ నేను ప్రొజెక్షన్ ఏదైతే ఫ్లూయిడ్ది నేను ప్లే చేస్తానో, సో ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు డెఫినెట్గా అంటే నేను ఎంతవరకు నాకు కంటైనర్ నాకు కావాల్సి ఉంటుంది అనే దాన్ని నేను జాగ్రత్తగా చూసుకొని నేను ఆ ఒపాసిటీ తాలూకా మ్యాప్ అనేది నేను చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్ కంటైనర్ ఏదైతే ఉంటుందో అది నాకు ఇక్కడ చూసారా, సో ఇక్కడ మనకి ఎట్లాగొచ్చిందో అంటే సో ఆ యొక్క మోడిఫికేషన్ అంటే ప్రాపర్టీ తాలూకా చేంజెస్ చేసిన తర్వాత మనకి డెఫినెట్గా దాని తాలూకా అవుట్పుట్ అనేది మనం మార్చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డైనమిక్ స్టిమ్యులేషన్లో ఏం చేయాలంటే మన ఇక్కడ డైనమిక్ స్టిమ్యులేషన్లో ఫ్రిక్షన్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో నెగిటివ్లో మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డైనమిక్ స్టిమ్యులేషన్లోకి వెళ్ళిపోదాము. సో డైనమిక్ స్టిమ్యులేషన్ అనేది మనం ఎక్కడ ఉందో అలా కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే సో డైనమిక్ స్టిమ్యులేషన్ ఒపాసిటీ, ఎన్వైర్మెంటు, కలరు, షేడింగు, ఎన్వైర్మెంటు, సర్ఫేస్, అలాగే ఇక్కడ మళ్ళీ మనకి డెన్సిటీ. ఇక్కడ డైనమిక్ స్టిమ్యులేషన్ ఉంది. సో డైనమిక్ స్టిమ్యులేషన్లో ఏం చేయాలంటే ఫ్రిక్షన్ తాలూకా వాల్యూను మనం -1 అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డాంపింగ్ వాల్యూ అనేది నేను ఏం చేస్తానంటే 0.250గా నేను మార్చుకుంటాను అనమాట. అంటే సో అలా మార్చడం వల్ల నాకు ఏమవుతుందంటే సో ఫ్లూయిడ్ అనేది నేను ఇచ్చేసినప్పుడు నాకు చాలా ఈజీగా అంటే చూసారా అంటే ఆ ఫ్లూయిడ్ కంటైనింగ్ అనేది దాని తాలూకా స్ప్రెడ్డింగ్ అంటే ఏంటి దాని తాలూకా ప్రాపర్టీస్ మనం మార్చినప్పుడు దాని తాలూకా వాల్యూస్ అనేది మనం మార్చుకుంటే డెఫినెట్గా దాని తాలూకా అవుట్లుక్ ఏదైతే ఉంటుందో అది నాకు మంచి క్వాలిటీగా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. అంటే మనం ఏం చేయాలి సో పాయింట్ టు పాయింట్ ఈ యొక్క ఫ్లూయిడ్ కంటైనర్ అనేది మనం ఎలాగ మనం చేసుకోవాలి. సో ఆ అవుట్పుట్ యొక్క రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఏదైతే మనం క్రియేషన్ చేయాలనుకున్నామో ఈ పార్ట్ని మనం పాయింట్ టు పాయింట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా గమనించి సో మనకి అది ఎంతవరకు కావాలి ఏ రకంగా మనం కావాలి అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక అవుట్పుట్ అనేది మనం క్రియేట్ చేయడానికి మనం జాగ్రత్తగా ఈ ఫ్లూయిడ్ కంటైనర్స్ అంటే మనం ఒక ఫ్లూయిడ్ని మనం క్రియేషన్ చేయడానికి సో మనం రకరకాలుగా వీటిని మనం మెజర్ చేసుకుంటే ఆ మెజర్ చేసిన అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఫర్ సపోజ్ డాంపింగ్ వాల్యూ కూడా నేనేం చేస్తానంటే -0.2 అని ఇస్తానన్నమాట. ఓకే, సో ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మనకేమవుతుందంటే దీని తాలూకా అవుట్పుట్కి వచ్చేసరికి నాకు ఈ రకంగా ఇక్కడ చూసారా అంటే మనం అది అక్కడ చూసుకోవాలి. సో మనకి ఎంతవరకు అది క్రియేట్ అవుతుంది అనేది. సో లేకపోతే ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మనకు అదంతా క్లారిటీగా రాదనమాట. సో అందుకనే మనం అంటే మనకి చూడాలి సో క్వాలిటీ అంటే డాంపింగ్ వాల్యూ అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ మనం ఏం చేయాలంటే మోడిఫికేషన్ చేసుకొని దాని తాలూకా ఫ్లూయిడ్ కంటైనింగ్ అనేది మనకి ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది అనేది మనం ఏం చేయాలంటే దీన్ని చూసుకోవాలి.
సో చూసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఫ్లూయిడ్ కంటైనర్ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అది ఎంతవరకు చేస్తుంది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గమనించాలి. అంటే ఫ్లూయిడ్ కంటైనర్ అనేది మనం ఎంతవరకు దాన్ని స్ప్రెడ్డింగ్ అనేది మనం క్రియేషన్ చేయొచ్చు, అంటే పాయింట్ టు పాయింట్. అంటే దీన్ని ఏం చేయాలంటే మనం ఎలాగా దీన్ని క్రియేషన్ చేసుకోవాలి. సో అలాగే మనం దీని తాలూకా అవుట్పుట్ అనేది మనకు ఒక మంచి అవుట్పుట్ అనేది నాకు కావాలి. అందుకని నేను ఈ ఫ్లూయిడ్ కంటైనర్ని ఏం చేయాలంటే రకరకాల ఆప్షన్స్గా నేనేమో వీటిని నేను చేంజింగ్ అనేది చేసుకుంటాను. అలాగే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫ్లూయిడ్ ఎమిటర్ దాంట్లో అంటే ఏదైతే మనకి ఎమిషన్ అనేది మనకు వస్తుందో, సో ఆ ఎమిషన్ అనేది మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని తాలూకా కంటైనర్ అంటే ఫ్లూయిడ్ అట్రిబ్యూట్స్లోని మనం ఏం చేయాలంటే మనం దాని తాలూకా చేంజెస్ అంటే ఈ కంటైనర్ తాలూకా చేంజింగ్స్ అనేది మనం చేసుకుంటే సో డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే దీని తాలూకా అవుట్పుట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసిన తర్వాత దాని తాలూకా వాల్యూ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫ్లూయిడ్ తాలూకా అంటే ఇది ఎమిటర్ తాలూకా ప్రాపర్టీస్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో ప్రాపర్టీ తాలూకాది మనం సెలెక్షన్ చేసుకొని సో ఇందులో ఏం చేయాలి మనం ఎమిటర్ తాలూకా సైజెస్ కానీ లేకపోతే ఇక్కడ ఫ్లూయిడ్ తాలూకా యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను డెన్సిటీ అనేది నేను ఇంక్రిమెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే సో డెన్సిటీలోని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని మనం ఏం చేస్తామంటే దాని తాలూకా యాట్రిబ్యూట్లో డెన్సిటీ 2 అని చేయాలి. సో డెన్సిటీ 2 అనేది చేసిన తర్వాత దాని తాలూకా వాల్యూ అనేది మనకి ఎలా వస్తుంది, ఆ తర్వాత దాని తర్వాత మనం కొంచెం డెన్సిటీ ఫ్రిక్షన్ అంటే ఈ యొక్క డెన్సిటీలోనే డెన్సిటీ ఎమిషన్ ఫ్లూయిడ్ ఎమిటర్ ఓకే ఫ్లూయిడ్ ఎమిషన్ దాంట్లో టర్బులెన్స్లో ఏం చేయాలంటే సో 0.2 అనేది మనం ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఈ ఫ్లూయిడ్ అనేది మనకి ఏ రకంగా క్రియేట్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే సో ఏ రకంగా మనకి క్రియేషన్ అనేది వస్తుందో కూడా మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే మనం పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలంటే దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు వర్క్ అనేది చాలా ఈజీగా నేను క్రియేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు అవుట్పుట్ కూడా అదే మాదిరిగాను మనకి క్రియేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాపర్టీస్ని ఏ రకంగా మనం క్రియేషన్ చేయాలి. సో ఇందులో ఏంటంటే మనం 1 by 1 మోడ్ ఆఫ్ ద చేంజింగ్ అనేది మనం చేసుకొని ఆ చేసిన తాలూకా వాల్యూస్ని మనం ఏ రకంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క ఫ్లూయిడ్ కంటైనర్ అనేది మనం క్రియేషన్ చేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ఫ్లూయిడ్కి కలర్ అనేది అంటే ఆబ్జెక్ట్ తాలూకా కలర్ అనేది మనం మార్చుకోవడానికి ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం కంటైనర్ తాలూకా ప్రాపర్టీస్లోకి మళ్ళీ మనం వెళ్ళవలసి ఉంటుంది. సో కంటైనర్ తాలూకా ప్రాపర్టీస్లోకి మనం వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తామంటే దాని తాలూకా కలర్ చేంజెస్ అనేది
మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, సో ఎంతవరకు మనకు అది యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే షేడింగ్ దాంట్లో, అంటే ఇక్కడ మనం షేడింగ్ తాలూకా కలర్ని మనం అంటే షేడింగ్ తాలూకా వాల్యూస్లోని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ షేడింగ్ తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను షేడింగ్ కంటైనర్ అయిపోయిన తర్వాత షేడింగ్ దాంట్లోని ఇక్కడ ఏం చేయాలంటే కలర్స్ దాంట్లోని మనం దాని యొక్క కలర్ అంటే ఇది ప్రాపర్టీ తాలూకా కలర్ను మనం చేంజ్ చేసుకోవాలి. షేడింగ్ ట్రాన్స్పరెన్సీ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని షేడింగ్ ట్రాన్స్పరెన్సీ అనే దాన్ని మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. అంటే ఎంతవరకు మనకి కావాలి ఏంటి అనే దాన్ని మనం చూసుకోవాలి. సో అలాగే ఇక్కడ ఎన్వైర్న్మెంట్కి వచ్చేస్తే, సో ఎన్వైర్న్మెంట్లో ఏం చేయాలంటే బ్లాక్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ని మనం జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం బ్లూ కలర్ వచ్చేటట్లాగా మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం షేడింగ్ సో అక్కడ మనం చూసుకోవాలి సో ఎంతవరకు కావాల్సి ఉంది ఏంటి అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్లూయిడ్ కంటైనర్ అనేది మనకి ఎంతవరకు క్రియేట్ అవుతుంది అనే దానిలో ఏం చేయాలంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. షేడింగ్లో మనం ట్రాన్స్పరెన్సీ అనేది మనం పెట్టుకోవాలి. దాని తర్వాత మనం అలాగ కొంచెం కిందకి వచ్చేసి సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అనే దాన్ని ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఈ ఎన్వైర్న్మెంట్ ఆప్షన్ అనేది మనం ఎక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్వైర్న్మెంట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉందన్నమాట. సో అంటే ఆ ఆప్షన్స్ వైజ్గా మనం చూసుకొని ఆ ఆప్షన్లో ఏం చేయాలంటే దాని తాలూకా కలర్ దాన్ని మనం మోడిఫికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా నేను మూవ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే మరొక
కలర్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని దాన్ని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ బాగా అంటే బ్లూయిష్ దాంట్లోనే నేనేం చేస్తానంటే బ్లూయిష్ దాంట్లోనే మనం దాని తాలూకా షేడింగ్ అనే దాన్ని మనం మార్చుకొని బాగా లైట్గా ఉన్న కలర్ కింద మనం దాన్ని మార్చుకోవాలి. సో ఈ యొక్క షేడింగ్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అంటే మనకి ఇది ఎక్కడ వరకు ఎలాగా కావాల్సి ఉన్నది అనే దాన్ని మనం ఏం చేయాలంటే దాని తాలూకా కలర్స్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కలర్ని అనేది మనం చేంజ్ చేసుకుంటే ఇక్కడ మనకేమవుతుందంటే దాని తాలూకా షేడింగ్ ఏదైతే ఉన్నదో మనకి ఇక్కడ అది తెలుస్తుందన్నమాట. అంటే మనం పాయింట్ టు పాయింట్ మనం ఇక్కడ మనం మార్చేసుకోవాలన్నమాట. సో మార్చేసుకుంటే ఇక్కడ నాకు సర్ఫేస్లో స్పెక్యులర్ కలర్ అని ఉంటుందన్నమాట. సో అది మనం ఏం చేయాలంటే మనం వైట్గా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇలా తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, సర్ఫేస్లో స్పెక్యులర్ కలర్ అనే దాన్ని మనం వైట్గా మనం పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని తాలూకా రెండర్ వ్యూ మనం తీసుకుంటే ఆ రెండర్ తాలూకా సెట్టింగ్స్లో మనకి అప్పుడు నాకేమవుతుందంటే ఒక ఫ్లూయిడ్ అనేది మనకి ఎలాగా స్టిమ్యులేట్ అవుతుంది, ఎలాగా మనకి క్రియేట్ అవుతుంది అనే దాన్ని మనం ఏంటంటే ఒక యాక్చువల్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ దీన్ని తీసుకురావడానికి అవుతుందన్నమాట. అంటే సో ఇక్కడ ఇట్స్ డిపెండ్ ఆన్ ద వాల్యూస్, అంటే ఈ యొక్క ప్రాపర్టీ తాలూకా వాల్యూస్ అనేవి అన్నీ కూడా మనం అవుట్పుట్ తీసుకోగలిగితే సో ఫైనల్గా ఏంటంటే నేను ఈ యొక్క స్టిమ్యులేషన్ అంటే ఈ ఫ్లూయిడ్ తాలూకా స్టిమ్యులేషన్ అనే దాన్ని నేను ఫైనల్గా క్రియేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో అది ఈరోజు సెక్షన్. ఇంకొక టాపిక్ మాత్రమే ఉండిపోయింది. ఓకే.